ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే 1,00,00,000 మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు. ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణులుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంది. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్ ఉంటుంది, కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్ర కేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990కి పూర్వము సమాజంలో రెండో పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు రెండో పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి మూడో పెళ్లిలు అయినాయి. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్ వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి. మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు, ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు, షష్టం అంటే 6, అష్టం అంటే 8, 6:8. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండ్ను కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6-8 ఆరా అంటారు. టకటకిట 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 ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెళ్ళాం ఇంట్లో మొగని తబలా కొట్టిందని అర్థం, డోల కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరు అంటారు, కామెడీ చేస్తారు, అరే ఇవాళ నీకు 6-8 అయిన దగ్గర ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువుగారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్య ఎంత అయింది? 6 అయింది. తులా, వృచ్చికం ఎంత అయింది? 8 అయింది. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృచ్చిక రాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ, సీఎం కొడుకు అయినా సరే. అంటే కక్కుడి తొద్దిగా, ఇక కక్కుడి తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభ షష్టాష్టకాలు అంటారు. నాగుమ్మామ అంటేనే కాటేసేది. మంచి నాగుమ్మామ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు. మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగని కత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభ షష్టాష్టకాలు ఎట్లయితే ఆయన పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రంలో అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభ షష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభ షష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనకదస్తున్నాం పలానా పంతులు వేసినని నేను బండబూతులు తెచ్చుకుంటారు. అది మళ్ళీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది
రేవతి మీనరాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీనరాశి అయింది. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంత అయింది? 6 అయింది. సింహం అయినాక కన్య, తుల 8. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా. మిగిలిన అన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంటనే కథం పట్టండి, వీటి జోలికి పోదు. పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి. ఇంక అంతే, మాట్లాడే ముచ్చటనే లేదు. ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్, ఇంకా అయిపోయింది. ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి. జన్మ నక్షత్రం బట్టి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ముహూర్తాలకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అది. వాళ్ళు ప్రతి చిన్నది కూడా లిటరల్లీ పెళ్లి ముహూర్తమే కాదు, పిల్లలు పుట్టడానికి కూడా ముహూర్తము వాళ్ళు టైం చూపించుకొని అదే టైంలో కావాలనుకో, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే వాటికి అంత పవర్ ఉంటుందా? 100% అమృత కాలం అని, అమృత గడియలని అంటే అమృత గడియలు అని రూల్ ఏం లేదు. సో ప్రతి సమయం, ఉదాహరణ ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ముహూర్త బలం అనేది చూసుకోవాలి. ముహూర్త బలం ఏం చూసుకోవాలి అంటే నక్షత్రానికి సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార అని ఉంటాయి. ఈ 3 పనికి వస్తాయి. సో సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార, మైత్రతార అంటే మిత్రతార. సో ఈ 4 పనికి వస్తాయి. నైదన తార పనికి రాదు, జన్మతార పనికి రాదు, విపత్తార పనికి రాదు. సో ఈ రకంగా కనుక తీసుకుంటే మనం మన జాతకాన్ని విశ్లేషించి ఒక వ్యక్తి పుట్టినటువంటి నక్షత్రాన్ని కంపల్సరీ చెప్పుకోవాలి. ఇంకొకటి సౌత్ ఇండియాలో కనుక తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో మరియు తమిళనాడు రాష్ట్రంలో నక్షత్రం లేకుండా పూజలు ఎవరు చేయరు గుళ్ళో. కానీ ఇక్కడ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసలు నక్షత్రమే అడగరు. అది చాలా తప్పు. పంతులు కూడా ఏం చేయాలి అంటే గుడికి వచ్చినటువంటి భక్తుడిని అట్లీస్ట్ మనము ఏమంటారు అష్టోత్తరం చెప్పేటప్పుడు, ఒక అర్చన కార్యక్రమం చేసేటప్పుడు కూడా పేరుతో పాటు నక్షత్రాన్ని అడగాలి. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అడగరు అట్లా. జనరల్గా నేనైతే ఖచ్చితంగా నక్షత్రాలు లేకుండా పూజలే చేయను, అసలు ఏ పూజ చేయను. అంటే ఇది తమిళనాడు, కర్ణాటక సాంప్రదాయం. ఇది కంపల్సరీ మనం పుట్టినటువంటి వ్యక్తి యొక్క నక్షత్రము, గోత్రము ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ చెప్పట్లేదు చాలామంది. నక్షత్రాలు చెప్పకుండా ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి, ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేరిట పూజ చేస్తున్నప్పుడు కూడా పంతులు గారు మీ నక్షత్రం అడగకపోతే, స్వామి మా నక్షత్రం భరణి నక్షత్రం, కొన్ని నక్షత్రాలు ఉదాహరణ అశ్విన్ భరణి కృత్తిక పాదం మేషం అంటే భరణి నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 2వ పాదం నుండి మనకు వృషభ రాశి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వామి మాది కృత్తిక నక్షత్రం వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మేషరాశి, విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి, ఇలా మీరు క్లియర్గా చెప్పుకొని అర్చనలు చేయించుకోండి. సో ఖచ్చితంగా నక్షత్రాలకు సంబంధించి, ముహూర్తాలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పుట్టుకకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా జాతకాలు చూయించే మనకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మంచిదే, కానీ చూసే పంతుల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం. చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూడంగానే సూపర్ స్టార్లు అనుకుంటారు. కాదు, చూసినటువంటి పంతులు మెంటల్ కండిషన్, ఐక్యూ లెవెల్. అంటే మామూలుగా మనం కామెడీ చేస్తుంటాం. ఏమని కామెడీ చేస్తుంటాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్ను పెళ్ళాంతో గొడవపడ్డోడు వచ్చి దిద్దితే ఒక రకంగా దిద్దుతారట, మంచి మూడ్లో లవర్ను కలిసి వచ్చిన వాడు దిద్దితే ఒక రకంగా దిద్దుతారట. అట్లనే ఇక్కడ పంతులు కూడా ఏంది అంటే, పంతులు మనం ఫోన్ చేసి స్వామి మా కొడుకు ముహూర్తం పెట్టండి అనగానే ఆయన నక్షత్రం చూసి ఇది పనికొస్తుంది నాన్న విశాఖ నక్షత్రం, ఇది పనికొస్తుంది నాన్న భరణి, అలా పెట్టొద్దు. కుండలి మొత్తం వేసి అతని లగ్నం ఏం లగ్నం అవుతుంది, దశాచిత్రంలో ఏమొస్తుంది, 6వ స్థానంలో ఎవరున్నారు, 12వ స్థానంలో ఎవరున్నారు, 4వ స్థానంలో ఎవరున్నారు, మాతృస్థానంలో ఎవరున్నారు, పితృస్థానంలో ఎవరున్నారు అన్ని చెక్ చేసి అప్పుడు ముహూర్తం పెడితే అది కరెక్ట్ ముహూర్తము, అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని నక్షత్రం చూసి ఈ నక్షత్రం బాగుంది పొండి అంటే అది పనికి రాదు. సో అదే చెప్తున్నా, మీరు ఆ కండిషన్లో ఏ ముహూర్తం కోసం ఎవరిని సంప్రదించినరో అతను ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అతను ఇచ్చినటువంటి ముహూర్తాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, మేము టక్కున ఆపరేషన్ చేయించుకున్నాం, మంచి జాతక ముహూర్తం పెట్టాం, లోపలికి పోతే కానీ అర్థం కాదు అసలు ఆ లగ్న కుండల్లో లగ్నం ఏ లగ్నం అయింది, 12వ స్థానంలో ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, తండ్రికి కలిసి వస్తుందా, తల్లికి కలిసి వస్తుందా. సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆ పంతులు టైం తీసుకొని కనీసం అరగంట నుండి గంట టైం పడుతుంది ముహూర్తం పెట్టడానికి. కానీ మనకి ఏం చేస్తున్నాడు పంతులు, 30 seconds 1 minute ముహూర్తం చెప్తున్నా, పో 12వ తారీఖు నాడు 2 గంటల 30 నిమిషాలు పో మధ్యాహ్నం.
కానీ ఆ లగ్నం ఏమైంది, ఆ లగ్నం తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అడగాల్సింది ఏంటి అంటే నేను ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ నాలెడ్జ్ వల్ల పబ్లిక్ కూడా అవేర్ వచ్చి పంతులను కొద్దిగా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో గురువు గారు మాకు లగ్నం మంచి లగ్నం పెట్టండి, కర్కాటక లగ్నమో ధను లగ్నమో పెట్టండి, అలాగే మాకు 7వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, అలాగే 12వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, 6వ స్థానంలో గ్రహాలు ఏం లేకుండా చూడండి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది, జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే, బట్ ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రస్థానంలో వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి, ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆర్టిజం అని చెప్పి, అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి, ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తము అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే, ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా సడన్గా 2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది. కరెక్ట్గా మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం, మనం అందంగా ఉన్న అమ్మాయిల్ని 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్, నా ఛాలెంజ్ ఇది. ఏని రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం.